తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. జలదృశ్యం మొదలుకొని టీఆర్ఎస్ ఆవిర్భవించి బీఆర్ఎస్గా మారింది. జలదృశ్యం నుంచి మొదలుకుంటే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతినిత్యం కేసీఆర్కి అనుసరణిగా ముఖ్య నేతగా ఉన్నటువంటి నార్దాస్ లక్ష్మణరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా చేశారు. తెలంగాణ ఉద్యమంలో సైతం కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. వారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి పరిస్థితి? మీరు ఇంతింతై వటుడింతై అని చూస్తుండగానే ఒక 25 ఏళ్ల ప్రస్థానం వైపుకు బీఆర్ఎస్గా మారిన తర్వాత అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మీ అనుభవాలు ఏంటి టీఆర్ఎస్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు? 2001 ఏప్రిల్ 27వ తేదీ నాడు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీగా అవతరించి దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలో అడుగుపెట్టి ఈరోజు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరుపుకుంటున్న సందర్భంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు, రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న వాళ్లకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే గతమెంతో ఘనకీర్తి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఒక అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఎన్నికలలో అధికారం కోల్పోయిన తర్వాత ముందున్నటువంటి ప్రభావం ఉండబోతుందా? ఎట్లా ఉండబోతుంది? అయితే టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజలు ఎవరైతే రాష్ట్రాన్ని సాధించారో వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటేనే బాగుంటుందని చెప్పి 2014లో, దాని తర్వాత జరిగినటువంటి అభివృద్ధిని చూసి 2018లో 2 సార్లు అధికారం కట్టబెట్టడం జరిగింది. అంటే 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం, దాదాపు 9-10 సంవత్సరాలు పాలనా కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొన్నది. దాని తర్వాత మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికలలో స్వల్ప మెజార్టీతోటి ఓటమి పాలైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కానీ, అభిమానం కానీ ప్రజల లోపల చెక్కు చెదరలేదు. అయితే ఓటమి గెలుపులు అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత అటు ఇటు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ ఓటమితోటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఘనత తగ్గిందనో, ప్రభావం తగ్గిందో అని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ సందర్భంగా జరుగుతున్న సభ ద్వారా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఎంత ఆదరణ ఉన్నది, ఎంత అభిమానం ఉన్నది ప్రజల్లో, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా అనేది ఇవాళ ప్రజలందరికీ తెలియబోతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ అనుకోని అలవిగాని హామీలు ఇచ్చి తర్వాత ప్రజలను మభ్యపెట్టి అదేవిధంగా రకరకాల దుష్ప్రచారాలు చేసి ప్రజాపాలన పేరిట అధికారంలోకి స్వల్ప మెజార్టీతో రావడం జరిగింది కావచ్చు. కానీ ఇవాళ ఆ పాలన యొక్క వైఫల్యాలు చూసిన తర్వాత మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడే తెలంగాణకు అభివృద్ధి, సంక్షేమము, రక్ష అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. అయితే సాంకేతికంగా ఓటమి పాలవుతే కావచ్చు, కానీ తిరిగి మళ్ళీ బలాన్ని పుంజుకొని మళ్ళీ విజృంభించేటువంటి అవకాశాలు 100కి 100 ఉన్నాయి. 25 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ ప్రజల లోపల మనుగడ సాధించడం అంటే అది వేసినటువంటి పునాదులు రాష్ట్రాన్ని సాధించడం, రాజకీయ సుస్థిరత సాధించడం, దాని తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, విద్య, వైద్యం అనేక రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధి ఇవాళ తెలంగాణ ఒక పరుగులు తీస్తున్నటువంటి సందర్భం కనుక ఒక ఓటమి జరిగినంత మాత్రాన కుంగిపోయేది లేదు, ఒక గెలుపు వచ్చినంత మాత్రాన పొంగిపోయలేదు. అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్గా మీరు భావిస్తారా? సిల్వర్ జూబ్లీ సభ అనేది చాలా భారీ ఆశలు పెట్టుకుంది. పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎల్కతుర్తి కేంద్రంగా, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక భాగంగా ఉన్నటువంటి ఎల్కతుర్తి హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నది. దానిలో నిర్వహించే సభ ఒక టర్నింగ్ పాయింటా? తప్పకుండా టర్నింగ్ పాయింట్. అయితే మేము ఈ రజతోత్సవాలు జరుపుకుంటున్నది ఎన్నికల కోసం టర్నింగ్గా, మళ్ళీ అధికారం కోసం టర్నింగ్గా కాదు. 2001లో ఆవిర్భవించినటువంటి పార్టీ ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని, ఎన్ని అవకతవకలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది. తర్వాత ఈ 24 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని ఔన్నత్యాన్ని, సామర్థ్యాన్ని, త్యాగాన్ని కీర్తించుకొని ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ
పుట్టుకను గమనాన్ని ప్రస్థానాన్ని బేరీజు వేసుకొని రాబోయే తరం లోపల ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలను మళ్ళీ అధికారంలోకి రావాలి అనే దానికి నెమరు వేసుకోవడానికి సమీక్షించుకోవడానికి ఈ యొక్క రజతోత్సవ సభలు మేము జరుపుకుంటున్నాం. ఇవాళ ప్రారంభమవుతున్న రజతోత్సవాలు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలో ఇవాళ ప్రవేశిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా రజతోత్సవ సంవత్సరం. ఇది రజతోత్సవాలు మళ్ళీ వచ్చే 26 ఏప్రిల్ వరకు కొనసాగుతాయి. ఈ లోపల మా పార్టీని సమీక్షించుకుంటాం, అభివృద్ధిని క్రోడీకరించుకుంటాం. దాని తర్వాత ప్రజలకు దిశ ఏ రకంగా కొత్త చైతన్యాన్ని రగిలించాలి, కల్పించాలి అనేటువంటి దాంట్లో మేము ఈ సంవత్సరం అంతా పునరంకితమవుతాం. సో మొత్తం మీద నూతన ఉత్సాహంతో ప్రజల ముందుకొచ్చి మరింత ఉత్తేజంతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సభ ఒక వేదికగా ఆవిష్కరించబడుతుంది. అలాగే తాము జయాపజయాలనేటివి చాలా సహజము. నూతన ఉత్తేజంతో ప్రజల వద్దకు వెళ్ళి తమ వైఫల్యాలేంటి, తాము ఏ విధంగా చేస్తే ప్రజల మన్ననలు మళ్ళీ పొందే అవకాశం ఉంది, ఎట్లా అయితే బాగుంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాము, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాము. ఇవన్నీ చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంది, తమ నేత కేసీఆర్కి ఉంది. కాబట్టి దానిలో వెరిసేది లేదు. ఖచ్చితంగా నూతన సంకల్పంతో ప్రజల వద్దకి ప్రజల మన్ననల్ని పొందడానికి సదా ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.